హైదరాబాద్లో 15 ఏళ్ల నుండి వాడుతూ ఫిట్నెస్ లేకపోయినా రోడ్లపైకి వస్తున్న బండ్లు ఎన్నో తెలుసా? దాదాపు 18 లక్షలు. జరుగుతున్న యాక్సిడెంట్లలో 80% ఇలాంటి కాలం చెల్లిన బండ్ల వల్లనే జరుగుతున్నాయి. సెంటిమెంట్తో వేరే కారణాలతో స్క్రాప్ చేయకుండా వాడేవారు లక్షల్లో ఉన్నారు. మరి కేంద్రం తెచ్చిన స్క్రాప్ పాలసీ ఎప్పటి నుండి అమలవుతోంది? వీటి వల్ల వచ్చే కాలుష్యానికి చెక్ పెట్టేదెలా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మొత్తం వాహనాలు దాదాపు 80 లక్షలు. వీటిలో 15 ఏళ్లు దాటిన వాహనాలు దాదాపు 18 లక్షలు. వీటిలో పాత బైకులు 15 లక్షలు, 4 వీలర్స్ 3,50,000. ఇవి రోజురోజుకు పెరుగుతున్నాయి. వీటన్నింటికీ గ్రీన్ ట్యాక్స్ చెల్లించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాలి. పాత బండ్లను స్క్రాప్ చేసేందుకు వాహనదారులు ముందుకు రాకపోవడంతోనే నగరంలో కాలం చెల్లిన బండ్ల సంఖ్య పెరిగిపోతోంది. దీనివల్ల విపరీతమైన కాలుష్యం పెరిగిపోతోంది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు తప్పనిసరిగా గ్రీన్ ట్యాక్స్ చెల్లించి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. నగరంలో 15 ఏళ్లు దాటిన వాహనాలు లక్షల సంఖ్యలో పెరిగిపోతుండడం తలనొప్పిగా మారింది. ఫిట్నెస్లోని వెహికల్స్తోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొందరు వాహనదారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే నగరంలో తిరుగుతున్నారు. ఇలా రోడ్లపై తిరగడం వల్ల ఇతర వాహనదారులు యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంది. 15 ఏళ్లు దాటి ఫిట్నెస్ లేకపోయినా రోడ్లపైకి వస్తున్నాయి బండ్లు. సెంటిమెంట్తోనూ వేరే కారణాలతోనూ స్క్రాప్ చేయకుండా లక్షల మంది ఆ పాత బండ్లను వాడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కేంద్రం తెచ్చిన స్క్రాప్ పాలసీని అమలు చేయాలని చూస్తోంది ఆర్టీఏ. పాత బండ్లను స్క్రాప్ చేసేందుకు ముందుకొచ్చే వాళ్లకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది సరిగ్గా అమలైతే గ్రేటర్లో వాయు కాలుష్యం తగ్గుతుంది. ఇక గ్రేటర్లో స్క్రాప్ పాలసీని ఖచ్చితంగా అమలు చేసేందుకు ఆర్టీఏ అధికారులు రెడీ అయ్యారు. ఇక హైదరాబాద్లోని శంషాబాద్లోని నందిగామ, వర్గల్, తూప్రాన్లలో ఒకచోట ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్లాంట్ ఏర్పాటుకు 2-3 కంపెనీలు ముందుకొచ్చాయి. జనవరి 1 నుంచే స్క్రాప్ పాలసీని అమలు చేసేందుకు చూస్తున్నారు. ఇక ఈ పాలసీ కింద స్వచ్ఛందంగా ముందుకొచ్చే వాహనదారులకు కొన్ని రాయితీలు అందనున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఫిట్నెస్ టెస్ట్ చేసి అందులో పాస్ అయితే అలాంటి వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ వసూలు చేసి మరో 5 ఏళ్లు రోడ్లపై నడిపించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అయితే ఈ గడువు పూర్తయినవి కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాలం చెల్లిన వాహనాలను తప్పనిసరిగా స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తారు, భారీగా పెనాల్టీలు వేస్తారు. వెహికల్ ను స్క్రాప్ చేసిన తర్వాత అదే కేటగిరీలో కొత్త వెహికల్ కొనేటప్పుడు డిస్పోజల్ ఆఫ్ స్క్రాప్ సర్టిఫికెట్ చూపిస్తే రాయితీలు ఇస్తారు. 2 వీలర్స్ విభాగంలో ₹1,00,000 విలువైన వాహనాలకు ₹1,000, 2 లక్షల వాటికి ₹2,000, 3 లక్షల వాటికి ₹3,000 డిస్కౌంట్ ఇవ్వనున్నారు. ఇక 4 వీలర్ విభాగంలో 5 లక్షల వరకు ₹10,000, 10 లక్షల వరకు ₹20,000, 20 లక్షలు ఆ పైన విలువ చేసే వాహనాలపై ₹50,000 వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వెహికల్ స్క్రాపేజీ పాలసీ వల్ల ఆటో కంపెనీల అమ్మకాలు పెరిగే అవకాశాలున్నాయి. వెహికల్స్ కు డిమాండ్ పెరగడం వల్ల మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. పాత వెహికల్ ను తొక్కుగా మార్చాక దాని బాడీని, ప్లాస్టిక్ ను, రబ్బర్ ను, అల్యూమినియం వంటి వాటిని కొత్త వెహికల్ తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల వెహికల్ తయారీ ఖర్చు 40% వరకు తగ్గుతుంది. బండ్ల రేట్లు తగ్గుతాయి. వెహికల్ స్క్రాపేజీ విధానం వల్ల ఆటో సెక్టార్లోకి కొత్త టెక్నాలజీలు వస్తాయి. మైలేజీ మరింత పెరుగుతుంది. ఎక్కువ మంది ఎలక్ట్రిక్ కార్ల వైపునకు మళ్లే అవకాశం ఉంది.